అందరికీ. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లోనే అంటే మా మామయ్య వాళ్ళ రెండో అక్కను కూడా ఈ ఊరికే ఇచ్చారండి. ఇంకా మా సినిమాలో అయితే గార్డెనింగ్ స్టార్ట్ చేశారండి. అది ఎందుకో మీకు కూడా చూపిద్దాం అనిపించింది, అందుకే ఈరోజు అయితే అది వీడియో తీయాలనుకుంటున్నాను. మా సినిమా వాళ్ళ గార్డెనింగ్ అంటే ఇక్కడ చాలా స్థలం ఉంటే వేస్ట్ అవ్వకుండా ఇలా చెట్లన్నీ పెట్టేసింది. ఇంట్లో బాగా స్థలం ఉంటే ఇలా కొన్ని చెట్లు వేసుకుంటే మనకు రోజుకి సరిపడా కూరగాయలు వచ్చేస్తాయి కదా. చాలా రకాల చెట్లు అయితే వేసింది. ఇప్పుడు అన్నీ చూపిస్తాను, చూద్దాం. ఇదైతే గోంగూర చెట్టు అండి, గోంగూర మొక్క. మొత్తం మన ఇంటికి సరిపడా ఒక రోజుకి గోంగూర వచ్చేసినట్టే. ఇంక ఇదైతే వంకాయ, పచ్చిమిరపకాయ, ఇదండి పచ్చిమిరపకాయలు బాగా కాసేసాయి. ఇంకా వంకాయ, ఈ మొక్కకైతే వంకాయలు లేవు, చూద్దాం. పుచ్చకాయ చెట్టు, ఇదండి పుచ్చకాయ, టమాటా, అలాగే బెండకాయ. ఇదండి బెండకాయ, చాలా కోసేసిందండి బెండకాయలు, కొన్ని విత్తనాలకు కూడా వదిలేసింది. ఫస్ట్ ఒక 2 చెట్లు వేసింటే ఇంట్లోకే సరిపోయాయండి. ఇంక తర్వాత చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా బెండకాయలు చాలా కాసాయి, ఇచ్చారు. అట్లా చాలా కాసాయి. ఇదండి పచ్చిమిరపకాయలు కూడా, మొత్తం బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు. ఇదైతే కాకరకాయ, ఇదండి కాకరకాయలు, అన్ని పిందులు వేసినాయి బాగా. ఈ పంట వేసింది కూడా మేము చెన్నై నుంచి సమ్మర్ హాలిడేస్కి వచ్చినాకే వేసారండి. కానీ అప్పటికే చాలా బాగా చెట్లు రావడము, కాయలు కాయడము, అవి వండుకొని తినడం కూడా అయిపోయింది. అంత హెల్తీగా అంత ఫాస్ట్గా పెరిగేసాయి ఈ తోటలో చెట్లన్నీ. నాకు అందుకే బాగా ఆశ్చర్యంగా అనిపించి వీడియో అయితే తీస్తూ ఉన్నాను. బెండకాయలు, టమాటాలు, ఇంక అయితే కూర దోసకాయలు. కాకరకాయ చెట్టుకి పందిరి. అదండి కాకరకాయలు, భలే వచ్చేసాయి కదా. వంకాయ సైజు చూడండి ఎంత ఉందో. మన చెట్లు మనం పండించుకొని మనం తింటే భలే ఫీలింగ్, ఆ ఫీలింగ్ భలే ఉంటుంది కదండి. మా సినిమా మంచి పని చేసింది, ప్లేస్ని వేస్ట్ చేయకుండా ఇలాగ అన్ని చెట్లు పెట్టేసి. అదండి సొరకాయ కూడా తాడు కట్టి అల్లిచ్చేసారనమాట. ఇదండి ఇంక అసలు మనం కూరగాయలే కొనబల్ల. ఇదండి బెండకాయ చెట్లు, ఇది గోరుచిక్కుడుకాయ అంటే కడప సైడ్ అయితే మట్టికాయ అంటారండి. దీనికి ఇంకా కాయలు అయితే కాయలే, ఇప్పుడే పూత వేస్తూ ఉంది. ఇదండి పూత. ఇట్లా కొంచెం ప్లేస్ ఉన్నా కొంచెం ఓపిక్గా పచ్చిమిరపకాయలు, బెండకాయలు మనకి వారానికి సరిపడా అంటే మనకి ఏదైతే ఎక్కువ యూస్ చేస్తామో అలాంటి చెట్లన్నీ పెట్టుకుంటే ఎంత బాగా ఆర్గానిక్గా మన ఇంట్లో మన చేతులారా మనం పండించుకొని మనం తింటే ఎంత మంచిదండి. మనకి ఎంత మనీ కూడా సేవ్ అవుతాయి. ఇదండి ఇది కాకరకాయ చెట్టే, భలే వేసింది కదా మా సినిమా. భలే వచ్చేసాయండి, నెల రోజులే వేసి కూడా మొత్తం చెట్లన్నీ బాగా హెల్తీగా పెరిగాయి. బాగా కాయలు కూడా అప్పుడే బాగా కాసాయి. ఆమె వల్ల రెండో అక్క, మూడో అక్క వాళ్ళ ఊర్లోనే ఇచ్చారు కడపలో. ఫస్ట్ అక్క మా అమ్మ. ఖచ్చితంగా ఇప్పుడు బయట 1 కిలో ఏ కూరగాయ కొన్నా 60 రూపాయలు, 70 రూపాయలకి తక్కువ ఉండవు. ఈ మనం తినచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి కూడా. మరి ఏమో బయట పక్క ఉసిరి చెట్టును నిమ్మకాయ చెట్టు అండి. నిమ్మకాయలు ఎన్ని కోసుకొని తిన్నామో తెలీదు. ఉసిరి చెట్టు అయితే మా అమ్మమ్మ ఉసిరికాయలు ఊరగాయ కూడా పెట్టింది. ఇంక ఇటువైపు అయితే అరటి చెట్లు కూడా ఉన్నాయండి. ఇంకా మాసినం ఇలా అన్ని పండ్లు కూరగాయలు పెడితే మా అమ్మ అయితే పూలు అవి పెట్టిందండి. అవి కూడా ఒకరోజు వీడియో తీస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.